నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపుర గ్రామంలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థాన నిర్వహణ నిమిత్తం కూటమి తరపున సత్యాల సతీష్ చైర్మన్గా 14 మందితో నూతన కమిటీ ఏర్పడింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం ఈ పురాతన శివాలయంలో సభ్యులు పూజలు నిర్వహించారు. వీరిని జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్ అభినందించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు గడ్డం సాల్మాన్ రాజు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అరిగల వెంకటకృష్ణ, కూటమి నాయకులు కోపెల్లి జయరాజు, బొల్లిన రామకృష్ణ, ఉండ్రాజవరపు రాజు, ఎంపీటీసీ నార్ని నాగులు, అబ్బిన నాగమణి, గోడవల్లి శ్రీనివాస్, ఆలయ అర్చకులు మద్దిరాల ఉమా మల్లికార్జున శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వనరుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి కుటుంబం సౌరశక్తి వినియోగాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ చేకూరి కీర్తి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం వై జంక్షన్ నుంచి దేవి చౌక్ వరకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని గురువారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సౌరశక్తిని వినియోగించడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని, దీనివలన కొంతమేర వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. ప్రజలకు పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం అవసరాన్ని చాటి చెప్పేందుకు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ కె తిలక్ కుమార్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారికి గురువారం విజయదశమిని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 11వ రోజు ప్రత్యేక స్వర్ణాభరణాలు, పూల అలంకరణలో దర్శనమిచ్చారు. సుమారు 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉండగా అమ్మవారికి వివిధ సేవల రూపేణా 3 లక్షల రూపాయలు ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్మాణ అధికారి వి హరిసూర్య ప్రకాష్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్లు తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ 156వ, లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతి వేడుకలను గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. తొలుత వారి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి వంటి విలువలను బోధించడమే కాకుండా స్వయంగా తన జీవితంలో ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. స్వరాజ్యం కోసం ఆయన చేపట్టిన సత్యాగ్రహం, అహింస ఉద్యమం ప్రపంచానికి ప్రేరణగా నిలిచిందన్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి సాధు స్వభావం, నిజాయితీ, దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని గుర్తు చేశారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సైనికులు, రైతుల కృషిని గుర్తించి దేశం ముందుగా సాగే మార్గాన్ని చూపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, గిరిజన సంక్షేమ అధికారి జిల్లా అధికారిని కెఎన్ జ్యోతులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో ఆ గ్రామ ప్రముఖులు కొడమంచిలి వెంకన్న ఆధ్వర్యంలో నెలకొల్పిన 3 జాతీయ నాయకుల విగ్రహాలను గాంధీ జయంతి సందర్భంగా గురువారం వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని సీనియర్ జర్నలిస్ట్ బెల్లంకొండ బుచ్చిబాబు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సరార్దార్ భగత్ సింగ్ల విగ్రహాలను న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని మరో న్యాయవాది ముప్పిడి సుబ్బయ్యలు ఆవిష్కరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కొడమంచిలి కుటుంబ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. నెంబర్ 1 ఉల్లిపాయలు
महात्मा गांधी जोहार डॉक्टर बी.आर. अंबेडकर। ఇదే గ్రామంలో కొడమంచిలి వెంకల్నే నిర్మించిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి తరపున ఆలయ నూతన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారీ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు భూసమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుగా అలంకరణ చేశారు. ముందుగా ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఉంచి అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు హారతులు పట్టి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా అలంకరించి ముస్తాబు చేశారు. ఇదిలా ఉండగా క్షేత్రదేవత కుంకుళ్ళ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో ఘనంగా నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, పాల్గొన్న ప్రముఖులు. తణుకులో గాంధీ జయంతిని వాడవాడలా నిర్వహించి ఆయన ఆశయాలను గుర్తు చేసుకున్న ప్రజలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. సమరయోధుల పార్కులో విగ్రహాన్ని ఆవిష్కరించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మనోరమ. తణుకు ప్రాంతంలో పోటెత్తిన అమ్మవార్ల ఆలయాలు, గ్రామ దేవతను దర్శించుకున్న భక్తులు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికే స్ఫూర్తిగా నిలిచిన తణుకు ఆంధ్ర షుగర్స్. దసరా సభలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛత, పరిశుభ్రత సాధన కోసం అంకిత భావంతో కృషి చేయాలి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పర్యావరణ సమతుల్యత కోసం సౌరశక్తిని వినియోగించుకోవాలి. రాజమండ్రిలో ప్రజలకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు, పూజలు చేసిన ప్రజలు. రాజమండ్రి కలెక్టరేట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నిర్వహించి అంజలి ఘటించిన ఉన్నతాధికారులు, సిబ్బంది. వాడపల్లి కనకదుర్గమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దసరా నవరాత్రి ఉత్సవాలు, పట్టు వస్త్రాలను సమర్పించిన ఆలయ చైర్మన్ ముదునూరి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన బ్రహ్మోత్సవాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.